భర్తే భార్య భర్తను చంపేసింది అంటే టాలర్ సౌండ్ తగ్గించామంటే మంగళగిరి లోకేష్ కూడా మాట్లాడాలా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అధ్యక్ష టాలరెన్స్. ఇప్పుడు నన్ను ఎవరిని అన్నారనుకో, నన్ను అంటాడా అనుకుంటే అడిగి అయిపోయింది ఇంకా. కానీ ఆ టాలరెన్స్ పోయేసి ఈ సమస్యలని వస్తున్నాయి. అందులో ఈ మధ్య యంగ్స్టర్స్లో కానీ సమాజంలో కానీ ఇది ఒక పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. స్టబన్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం ఏది రైట్ ఏది రాంగ్ డిస్కషన్ డిబేటు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన విష్ణుకుమార్ రాజు గారు కొంత టైం ఇవ్వాలి, ఇప్పుడే మీరు పెట్టేదండి అని కూడా మాట్లాడారు. ఇది రైట్. ఏది పెట్టినా కూడా రీజనబుల్ టైం ఇచ్చి గెస్టేషన్ పీరియడ్ ఇచ్చి మనం చేయాల్సిన అవసరం. లోకల్ బాడీస్ ఇవన్నీ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచిద్దాం. రెండోది కూడా మీరు అడిగారు, 25,000 ఇస్తున్నారు ఇద్దరికి ముగ్గురు పిల్లలకి, అదే సమయంలో 1000 రూపాయలు కూడా ఇస్తారని మూడో చైల్డ్కి. అది కూడా నేను ఆలోచిస్తాను. అవి కూడా ఆలోచించి డిబేట్ చేద్దాం. నాకు డబ్బులుంటే దీనికంటే మించిన ప్రోగ్రాం లేదు. జనాభా ఉంటేనే మనం సర్వీస్ చేసేది. మనకుండే 5 కోట్ల జనాభా తగ్గకుండా పాపులేషన్ని కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ప్రపంచంలోనే శాశ్వతంగా తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతున్న అనుమానం లేదు. దానికి ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే విజయనగరం ఎమ్మెల్యే అదితి గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కన్విక్షన్తో మనం చేసినప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం. వీఆర్ ఆల్ వర్కింగ్ నాట్ ఫర్ బిగ్ అంటే బిలినియర్స్ మిలినియర్స్ కోసం కాదు. మనం పోరాడేది, మనం చేసేది పబ్లిక్ పాలసీస్. ఈ పవిత్రమైన దేవాలయాల్లో ప్రజాహితం కోసం పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ఎలాంటి సొసైటీని చూడాలనుకుంటున్నామో అది చేసే శక్తి మనకుంది. ఎన్నో ఏళ్ళు పడదు, 25 ఏళ్లకు మునుపు అధ్యక్ష, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాలన్న టెక్నాలజీలు ఎక్కడా లేవు. ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, విజన్ 2020 తయారు చేశాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రం. బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. అది ఆ రోజు ఫౌండేషన్ ఇచ్చాం, ఈరోజు రియాలిటీ అయింది. ఒక్క ఐటీ పాలసీ ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఈరోజు మనం అనుకున్నది రాబోయే 20-30 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో నేను ఊహించిన సమాజం ఆర్థిక అసమానతలు తగ్గి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలుండే సమాజమే ఒక సుస్థిరమైన సమాజం. ఆ సమాజం కోసమే ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ యొక్క అసెంబ్లీలో చట్టాలను చేస్తాం, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా కాళశ్రమిలో చెప్పాడు అధ్యక్ష, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ 3 children. కాబట్టి అది ఈజ్ రైట్. సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్. డిబేట్ చేసినప్పుడు అవన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి. రామాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సంతానమే సంపద, అది వాస్తవం. ఇంకో పక్క విజయ్ కుమార్ ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్, మనం ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుందనుకుంటే రోడ్డు మీద పోవడం మానేస్తాం. రోడ్డు మీదకి పోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాలసీ అచీవ్ చేయాలి, ఏం చేయాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు చెప్పినట్టు 1 సంవత్సరం దీన్ని అమలు చేస్తే కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, కొండబాబు కూడా చాలా క్లియర్గా భార్య భర్తను చంపేసింది
అంటే సౌండ్ తగ్గించమంటే మంగళగిరి లోకేష్ కూడా మాట్లాడాలా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అధ్యక్ష టాలరెన్స్. ఇప్పుడు నన్ను ఎవరిని అన్నారనుకో, నన్ను అంటాడా అనుకుంటే అడిగి అయిపోయింది ఇంకా. కానీ ఆ టాలరెన్స్ పోయేసి ఈ సమస్యలని వస్తున్నాయి. అందులో ఈ మధ్య యంగ్స్టర్స్లో కానీ సమాజంలో కానీ ఇది ఒక పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. స్టబన్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, కానీ అట్ ది సేమ్ టైం ఏది రైట్ ఏది రాంగ్ డిస్కషన్ డిబేటు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన విష్ణుకుమార్ రాజు గారు కొంత టైం ఇవ్వాలి, ఇప్పుడే మీరు పెట్టేదండి అని కూడా మాట్లాడారు. ఇది రైట్. ఏది పెట్టినా కూడా రీజనబుల్ టైం ఇచ్చి గెస్టేషన్ పీరియడ్ ఇచ్చి మనం చేయాల్సిన అవసరం. లోకల్ బాడీస్ ఇవన్నీ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచిద్దాం. రెండోది కూడా మీరు అడిగారు, 25,000 ఇస్తున్నారు ఇద్దరికి ముగ్గురు పిల్లలకి, అదే సమయంలో 1000 రూపాయలు కూడా ఇస్తారని మూడో చైల్డ్కి. అది కూడా నేను ఆలోచిస్తాను. అవి కూడా ఆలోచించి డిబేట్ చేద్దాం. నాకు డబ్బులుంటే దీనికంటే మించిన ప్రోగ్రాం లేదు. జనాభా ఉంటేనే మనం సర్వీస్ చేసేది. మనకుండే 5 కోట్ల జనాభా తగ్గకుండా పాపులేషన్ కానీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ప్రపంచంలోనే శాశ్వతంగా తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతున్న అనుమానం లేదు. దానికి ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. ఇప్పుడే విజయనగరం ఎమ్మెల్యే అదితి గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కన్విక్షన్తో మనం చేసినప్పుడు వ్యక్తులు ముఖ్యం కాదు, సమాజం ముఖ్యం. దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం. వీఆర్ ఆల్ వర్కింగ్ నాట్ ఫర్ బిగ్ అంటే బిలినియర్స్ మిలినియర్స్ కోసం కాదు. మనం పోరాడేది, మనం చేసేది పబ్లిక్ పాలసీస్. ఈ పవిత్రమైన దేవాలయాల్లో ప్రజాహితం కోసం పనిచేస్తాం, పేదవాళ్ళ కోసం పనిచేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించి ఎలాంటి సొసైటీని చూడాలనుకుంటున్నామో అది చేసే శక్తి మనకుంది. ఎన్నో ఏళ్ళు పడదు, 25 ఏళ్లకు మునుపు అధ్యక్ష, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాల టెక్నాలజీలు ఎక్కడా లేవు. ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, విజన్ 2020 తయారు చేశాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా తెలంగాణ రాష్ట్రం. బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. అది ఆ రోజు ఫౌండేషన్ ఇచ్చాం, ఈరోజు రియాలిటీ అయింది. ఒక్క ఐటీ పాలసీ ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఇవన్నీ సాధ్యమైనాయంటే ఈరోజు మనం అనుకున్నది రాబోయే 20-30 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో నేను ఊహించిన సమాజం ఆర్థిక అసమానతలు తగ్గి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలుండే సమాజమే ఒక సుస్థిరమైన సమాజం. ఆ సమాజం కోసమే ఈ పవిత్రమైన దేవాలయంలో ఈ యొక్క అసెంబ్లీలో చట్టాలను చేస్తాం, పబ్లిక్ పాలసీస్ రూపొందిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మా కాళశ్రమిలో చెప్పాడు అధ్యక్ష, డెఫినెట్గా యూ విల్ హ్యావ్ 3 children. కాబట్టి అది ఈజ్ రైట్. సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్. డిబేట్ చేసినప్పుడు అవన్నీ కూడా బయట వస్తూ ఉంటాయి. రామాంజలి గారు చాలా స్పష్టంగా చెప్పాడు, సంతానమే సంపద, అది వాస్తవం. ఇంకో పక్క విజయ్ కుమార్ ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్, మనం ఇఫ్స్ అండ్ బట్స్ ఎప్పుడూ ఉంటాయి. రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటే రోడ్డు మీద పోవడం మానేస్తాం. రోడ్డు మీదకి పోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాలసీ అచీవ్ చేయాలి, ఏం చేయాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మీరు చెప్పినట్టు 1 సంవత్సరం దీన్ని అమలు చేస్తే కొన్ని అవుట్కమ్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, కొండబాబు కూడా చాలా క్లియర్గా